మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. సో మకర రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. శని కూడా తృతీయంలో యోగిస్తూ ఉన్నాడు. సో ఇలా మొత్తం ఈ రాశికి సంబంధించి 3 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. దానిలో ఎక్కువగా ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మెయిన్గా మకర రాశికి ఆర్థికపరమైన వెసులుబాటు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, కుటుంబ సౌఖ్యానికి సంబంధించి, మంచి ప్లెజెంట్నెస్కి సంబంధించి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి. బట్ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మకర రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో స్టార్ట్ అయింది. అక్కడ రాహు కూడా ఉన్నాడు. సో ఫైనాన్షియల్గా సమ్ కన్ఫ్యూషన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సమ్ ఫైనాన్షియల్ డ్రైనేజ్ కానీ, కుటుంబ రీత్యా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ ఫ్యామిలీ హెల్త్ మ్యాటర్స్ ఆర్ సమ్ ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ లాంటివి ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి మెయిన్గా మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలోకి ఈ వారం నుంచి రవి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని కొంచెం కూల్గా ఉంచుకోవటం, ఎందుకంటే యాంప్లిఫికేషన్ ప్లానెట్ రాహుతో కలిసి రవి ఉండటం వల్ల ఎక్కువగా బాగా ఫైర్ అండ్ ఫ్లేమ్ రవి. సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ హౌస్ కాబట్టి కొంచెం ఈ హౌస్లో రవి యొక్క సంచారం ఫ్యామిలీ పీస్ని కొంచెం తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. ఫైనాన్షియల్ డ్రైనెస్ని కొంచెం కలిగించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా రాశి నుంచే ఈ రాశికి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర, శని. సో ఇలాగా 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా బాగానే ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, బట్ షార్ట్ టెంపర్డ్ కారకుడైన ఈ కుజుడు కొంచెం ఉచ్చక్షేత్రంలో కుజుడు రాశిలో ఉన్నాడు. కాబట్టి మార్స్ ఈజ్ అగ్రెషన్. సో కొంచెం ఇంపల్సివ్నెస్, కొంచెం పేషెన్స్ వహించే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వారం ప్రారంభం కొంచెం పేషెన్స్ అనేది, ఊరికే కోపం అనేది తెచ్చుకోకుండా ఉండడం అనేది కొంచెం చెప్పదగిన విషయంగా చెప్పాలి. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రవి, చంద్రుడు, రాహుతో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఈ చంద్ర రాహుల యుతి అండ్ రవితో కలిసి ఉందో, చంద్రుడు కూడా పెద్ద అంత అనుకూలించే ప్లానెట్ కాదు యాక్చువల్లీ. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనో, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ ఆర్ సమ్ ఇష్యూస్ అనేవి కొంచెం మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. బట్ ఒకే పరిస్థితిలో ఉండబోతుంది. కాబట్టి వీటి విషయాల్లో మనం ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉందాం అనేది మకర రాశి వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం.
తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉండటం, యాక్చువల్గా శని యొక్క సంచారం, రాశ్యాధిపతి కూడా తృతీయంలో ఉన్నారు. ఇప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థాన సంచారంలో ఉంటాం, యాక్చువల్గా విల్ పవర్, పరాక్రమ స్థానానికి సంబంధించిన హౌస్లో శని లాంటి మొండిగటం ఉండడం, ఎంతటి కష్టం వచ్చినా సరే నిలదొక్కుకోవాలి అనే ఒక రకమైన దృఢ సంకల్పంతో మకర రాశి వాళ్ళు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫ్యామిలీలో ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవడం అనేది ఈ టైంలో మంచిది. అండ్ కుజుడు రాశిలో ఉండగానే ద్వితీయంలో ఇన్ని గ్రహాలు ఉండగానే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, ఏదైనా విషయమై ఫైనాన్స్ పెట్టే విషయంలోనూ అంత అనుకూలతలు తక్కువ ఉన్నాయని గ్రహించండి. సో మెయిన్గా రాశిలో కుజుడు అగ్రెసివ్నెస్ని, ఇంపల్సివ్నెస్ని, ఇంపేషెన్సీని, అసహనానికి గురి చేస్తాడు కాబట్టి షార్ట్ టెంపర్ని. ధరణి గర్భ సంభూతం చదువుకోండి. అలాగే రవి యొక్క సంచారం వాక్స్థానం అయిన ద్వితీయ స్థానం ఉంటుంది కాబట్టి జపాకుసుమ సంకాసం, రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది ఈ వారం. సో ఈ 2 గ్రహాలకు కూడా కొంచెం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. వారాంతానికి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉండడం, అట్ ద సేమ్ టైం ఆ రాశ్యాధిపతి గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి షార్ట్ జర్నీస్లో కొన్ని ఆటంకాలు కావచ్చు, అలాగే ఎక్కువ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎవడు కూడా మన కోఆపరేట్ చేయట్లా అనే విధంగా వృత్తి ఉద్యోగాల పట్ల కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి బెటర్ ఆఫర్ గురించి వెయిట్ సమ్ టైం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.